హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎలా ఉంది అనేది ప్రోగ్రామ్ చూద్దామండి. 9వ తారీఖు 4వ నెల 2025 బుధవారం. అదేవిధంగా రేపు ఉదయం 10వ తారీఖు గురువారం ఆచరించే ఉదయం పూజ కూడా ఎలా ఉందనేది చూద్దామండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ముందుగా మనం వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు ఎలా ఉందనేది. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు ద్వాదశి, బుధవారం అండి. మఖా నక్షత్రం ఉదయమే అయిపోతుంది. ఇవాళ అయిపోయి తర్వాత పుబ్బా నక్షత్రం అనేది స్టార్ట్ అవుతుంది. రేపు మధ్యాహ్నం 12 వరకు పుబ్బా నక్షత్రం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు మంత్రబలంలో లక్ష్మీనారాయణల మంత్రం జపించాలండి. ఈ మంత్రం జపించడం వల్ల వ్యాపారంలో అనిశ్చిత లాభాలు కలుగుతాయి. అదేవిధంగా శుభము కలుగుతుంది. లక్ష్మి కటాక్షం అనేది మనపైన కలుగుతుంది. అలక్ష్మి దూరమై లక్ష్మి కటాక్షం కలుగుతుంది. దైవిక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఈ అద్భుతమైన నామం జపించడం వల్ల కుదిరితే అందరూ 108 సార్లు జపించుకోండి. ఈరోజు మంత్రబలంలో మంత్రం అండి. ఓం లక్ష్మీ నారాయణాయ నమః, ఓం లక్ష్మీ నారాయణాయ నమః, ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మన జీవితంలో అనుబంధాలు, ఆప్యాయతలు, జవాబుదారీతనము అనేది ఒక పుస్తకం లాంటిది. నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఒక పుస్తకము రాయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో అందులో ఎన్నో విషయాలు ఉంటాయి. ఎంతో మంది నమ్మకం పెట్టుకొని మన పైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో సంబంధాలు పుస్తకం లాంటివి. క్షణిక ఆవేశంలో అన్నీ పోతాయి. కాబట్టి మనము ఆవేశపడేటప్పుడు కొంచెం నెమ్మదిగా ఆలోచిస్తూ ఉండాలండి. పుస్తకము ఎలా చిన్న నిప్పురవ్వను అంటిస్తే అది కాలిపోతుందో అలాగే మన మధ్యలో ఉండే సంబంధాలు అనేవి కూడా విరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి క్షణికావేశంలో సంబంధాలు తెగిపోయి జీవితంలో బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. జీవితంలో సంబంధం అనేది ఒక పుస్తకం లాంటిది. దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎంతవరకు అభివృద్ధి చేయాలి అని మనము తీసుకెళ్ళే వరకు కూడా అది ఎంత విశ్వాసం పెట్టి మనం జవాబుదారీతనం ఉంటామో అంతవరకు సంబంధాలు విలువలు పెరుగుతూనే ఉంటాయి. ప్రేమ, దయ, విశ్వాసము, క్షమాగుణము అనేవి చూపిస్తూ సంబంధాలను అంత దృఢంగా ప్రభావితం అవుతాయి. కాబట్టి మనము ఎప్పుడు కానీ అవిశ్వాసంతో, అపనమ్మకంతో వస్తామో, క్రోధము ప్రారంభమవుతుందో అప్పుడు సంబంధాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి. ఎక్కడైతే మనము అతి ప్రేమ ఉంటుందో అక్కడ క్షణికావేశం వచ్చినా కాసేపు మాత్రమే వెళ్ళిపోతుంది. కానీ ద్వేషము అత్యంత ప్రమాదకరమైందంట అండి. ఈ ద్వేషం అనేది వచ్చిందంటే అది మనసులో పెట్టుకొని జీవితాంతము సాధిస్తూనే ఉంటారంట. కాబట్టి ద్వేషం అనేది మనలో రాకూడదంట అండి. ఒక తల్లిదండ్రులకి 2 కుమారులు ఉన్నారనుకోండి. వాళ్ళు 2 అన్నదమ్ములుగా కలిసి మంచిగానే పెరుగుతారు. చిన్నతనంలో వాళ్ళు ఆప్యాయతగా, అనురాగాలతో కలిగి ఉంటారు. కానీ కాస్త వయసు వచ్చి పెద్ద పెరిగినాక అందులో ఏ ఒక్కరైనా భావాలు మారిపోయి వారిలో అజ్ఞానం అనేది పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ద్వేషంగా మారిపోయి మనలో ఇలా ఎన్నో కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ చాలా పవిత్రమైంది అనుబంధము, కుటుంబము చాలా విలువైనవి. మాతృపితృలకు వేదాల్లో మొదటి స్థానం ఇచ్చారంట అండి. తర్వాత 2వ స్థానంగా గురువులకు ఇచ్చారంట. 3వ స్థానంగా దేవతలకు ఇచ్చారంట. తల్లిదండ్రులు దేహం ఇస్తారు, మనకు శరీరాన్ని ప్రసాదించుతారు. కానీ నుదిటి రాతను మాత్రం ఇవ్వలేరు. అదే గురువు జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని కూడా మన నుండి వేరు చేసి జ్ఞానంగా మార్చుతారు. జీవితాన్ని లక్ష్యానికి చేర్చేలాగా ప్రకృతి దేవతలు చేస్తారు. ఇలా ముగ్గురు కలిస్తేనే మన జీవితం అనేది సాగుతుంది. ఈ 3 రుణము మన పైన ఎప్పుడు ఉంటుంది. ముగ్గురి రుణాలు అంటే తల్లిదండ్రులది, గురువుది, ప్రకృతి దేవతలది మన పైన ఉంటేనే మనం జీవితం అనేది సవ్యంగా సాగుతుంటుంది. ద్వేషము పెంచుకొని అక్క చెల్లెళ్ళ పైన, అన్న తమ్ముళ్ళ పైన, తల్లిదండ్రుల పైన ఇలా ద్వేషాలను పెంచుకొని
అర్హత లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు అని అర్థం అండి. ఇది గురువుగారు మాటల్లో తెలియజేయడం జరిగిందండి. ఒక చిన్న కథ కూడా తెలియజేశారండి. ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళకి చిన్నతనంలో వాళ్ళ తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. తర్వాత కుటుంబ బాధ్యతని ఆ అన్నదమ్ములు ఇద్దరు తీసుకొని చాలా బాధ్యతారహితంగా మంచి జీవితాన్ని వాళ్ళకి చెల్లెళ్ళకి ప్రసాదించాలి అని ఎంతో కష్టపడి వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించి వాళ్ళని మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వారికి ఇచ్చి వివాహం చేయాలని చాలా రేయింపగలు కష్టపడి వాళ్ళకి వివాహం చేశారంట. కానీ తర్వాత వీళ్ళు కూడా పెళ్లి చేసుకొని వీళ్ళ సంసార జీవితంలో వీళ్ళు కూడా మునిగిపోయి ఉన్నారు. తర్వాత చాలా కాలం గడిచిపోయింది. తర్వాత వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళు ఈ అన్నతమ్ముల ఆస్తులపైన మాకు వాటాలు రావాలని కోర్టు నుండి నోటీసులు కూడా పంపించారంట. ఇలా పంపించినప్పుడు వాళ్ళు చాలా బాధకి గురైపోయారంట అండి. ఇలా ఒక కుటుంబం వచ్చి గురువుగారికి తెలియజేసుకోవడం జరిగిందంట. మేము వాళ్ళని చిన్నతనంలో అంతా వాళ్ళ గురించి ఆలోచించి మేము పెద్ద చేసి వాళ్ళని ఒక స్థాయిలో ఉంచాక వాళ్ళు తిరిగి వచ్చి మమ్మల్ని ఆస్తులు అడుగుతూ, మేము కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఏ బంధువులు ఏ చుట్టాలు ఎవరు ఆదుకోలేదు, మా కష్టాల్లో పాలు పంచుకోలేదు, కానీ మా సుఖాల్లో మాత్రం మా ఆస్తుల్లో మాత్రం పాలు అడుగుతున్నారని ఇలా ఒక వ్యక్తి వచ్చి గురువుగారికి తెలియజేయడం జరిగిందంట. కాబట్టి సంబంధాలను అలా తెంచేసుకోవద్దని ఈరోజు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఒకరోజు గురూజీ అంట ఫ్లైట్లో ఎక్కడికో జర్నీ చేస్తున్నారంట. చేస్తున్నప్పుడు తన పక్కన ఒక వ్యక్తి కూర్చున్నారంట. స్వామి నాకు ఒక డౌట్ ఉంది, దాన్ని పరిష్కారం చేయరా అని అడిగారంట. అప్పుడు సరే అని గురువుగారు చెప్పారంట, తెలియజేయమని అన్నారంట. అప్పుడు తను అన్నారంట కదా, శ్రీరాముల వారు వయసులో పెద్దవారా హనుమంతుల వారు పెద్దవారా అని అడిగారంట. అప్పుడు గురువుగారు ఏం చెప్పారంట అంటే హనుమంతుడు ముందు జన్మించాడు, పెద్ద అయిన తర్వాత గొప్ప వ్యక్తి అయిన తర్వాతనే అతడు శ్రీరాముల వారు జన్మించారు అని చెప్పారంట. అప్పుడు గురువుగారిని అప్రిషియేట్ చేశారంట. తర్వాత మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగాడంట. రాముల వారు లక్ష్మణులు సీత వల్ల రామాయణం అనేది ప్రారంభమైంది, కానీ ఇక్కడ హనుమంతుల వారు వచ్చాకనే రామాయణం అనేది పూర్తి కథ అనేది జరిగింది అని గురువుగారు మళ్ళీ తెలియజేశారంట. కానీ ఇందులో రాముడు లేకున్నా లక్ష్మణుడు లేకున్నా సీత లేకున్నా రామాయణం అనేది ఏదో విధంగా సాగేది, కానీ హనుమంతుల వారు లేకుండా మాత్రం అది పూర్తి అయ్యేది మాత్రం కాదంట అండి అని గురువుగారు సమాధానం ఇచ్చారంట. అప్పుడు మళ్ళీ గురువుగారిని మళ్ళీ అప్రిషియేట్ చేశారంట సంతోషంగా. తర్వాత వాళ్ళ గమ్యస్థానానికి వచ్చారంట, తను వెళ్ళిపోయారంట, గురువుగారు కూడా వెళ్ళిపోయారంట. కానీ ఇక్కడ మహత్తరమైన పాత్ర ఎవరిది అంటే శ్రీరాముల వారికి దాసత్యంగా వహించారు ఆయన హనుమంతుల వారు. ఆయన వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, అన్నిట్లో గొప్ప వ్యక్తి, కానీ అతడు దాసుల్లాగా శ్రీరాముల వారి వద్ద ఉండి జీవితాన్ని సాగించారు. కాబట్టి ఇక్కడ మహత్తరమైన పాత్ర అనేది హనుమంతుడిది ఇలా చెప్పడం జరిగిందంట అండి. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయము మనిషి జీవితంలో 4 పాదాలు ఉంటాయంట అండి. 4 పాదాలంటే నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కదా, అందులో ఒకటి బాల్యము, ఒకటి యవ్వనము, ఒకటి సాంసారిక జీవితము, ఒకటి వృద్ధాప్యము. ఇలా 4 మనిషి జీవితాన్ని 4 పాదాలలో నడుస్తుందంట. జన్మించిన తర్వాత బాల్యంలో కష్టాలు వస్తాయంట. అలా మన పాదాలను బట్టి మనకు యవ్వన దశలో వస్తాయా, సాంసారిక వయసులో వస్తాయా, లేకపోతే వృద్ధాప్యం వయసులో, ఇప్పుడు 4వ పాదం ఉందనుకోండి వృద్ధాప్య దశ, ఆ టైంలో మనకి సుఖాలు వస్తాయా లేదా కష్టాలు వస్తాయా అనేది, అదృష్టవంతులు అవుతారా అనేది కూడా జ్యోతిష్యంలో పూర్తిగా అభ్యసించారంట. మన సాంప్రదాయంలో చాలా విలువలు ఉన్నాయి, విషయాలు కూడా రచించడం జరిగింది. కానీ పరిపూర్ణ జ్ఞానవంతులు అయినప్పుడు మాత్రమే వాళ్ళకి అనుభవంతో చెప్తారంట జ్యోతిష్యం.
ఈ జ్యోతిష్య శాస్త్రంలో కూడా శకున శాస్త్రం అనేది కూడా రచించబడి ఉందంట అండి. మనము ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు మనకి కాలికి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, దాన్ని ఎదురు దెబ్బ అంటారంట. అలాగనే బయటికి వెళ్ళకూడదంట. ఇంట్లోకి వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చొని ఒక గ్లాస్ నీళ్ళు తాగి మళ్ళీ తిరుగు ప్రయాణం అనేది మనం చేయాలంట అండి. అదేవిధంగా మనము నీరు ఇచ్చేవారు కానీ మనం తీసుకున్నప్పుడు కానీ గ్లాస్ అనేది చేతిలోకి వెళ్ళి జారి కింద పడిపోయింది అనుకోండి, ఖచ్చితంగా అక్కడ మనము ఆగి కాసేపు కూర్చున్న తర్వాతనే మళ్ళీ నీళ్ళు అనేది తాగి వెళ్ళాలి అంట. అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వచ్చి కుంకుమ మనకి పెడుతున్నారనుకోండి, అప్పుడు వాళ్ళ చేతిలోకి వెళ్ళి కానీ మన చేతిలోకి వెళ్ళి కానీ కుంకుమ అనేది జారి కింద పడిపోయినప్పుడు ఖచ్చితంగా దానికి పరిహారం అనేది ప్రాయశ్చితం అనేది పూజ చేసుకున్న తదుపరి వాళ్ళ ఇంట్లోనే కూర్చొని పూజ అనేది ఆచరించాలంట. ఆచరించిన తర్వాత మళ్ళీ కుంకుమ అనేది వాళ్ళ చేతి నుండి మనము స్వీకరించి అప్పుడు బయటికి మనం తిరిగి వెళ్ళాలంట. ఇలా మంగళ కార్యాలకి ప్రత్యేక స్థానం అనేది ఉందంట అండి. బయటి విషయాలకి కూడా వేరే ప్రత్యేకమైన స్థానం అనేది ఉందంట. మన సాంప్రదాయంలో ఇలా ఈరోజు తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం గురువారం రోజు 10వ తారీఖు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. కొద్ది రోజుల నుండి గురువుగారి వద్దకంట ఉద్యోగ సమస్యతోటి చాలామంది వస్తున్నారంట. ఉద్యోగం లేదు, ఉద్యోగంలో ప్రగతి సాధించట్లేదు, ట్రాన్స్ఫర్లు అవ్వట్లేదు అని ఇలా చెప్పి వస్తున్నారంట. కాబట్టి వాళ్ళకి ఈ పూజ అనేది చెప్పడం జరిగిందంట. ఉదయాన్నే రేపు లేచి తలంటి స్నానం చేసుకొని ఉదయం 8 గంటల లోపు మాత్రమే ఈ పూజని ఆచరించుకోమని చెప్పడం జరిగిందండి. మీకు దగ్గరలో ఎక్కడైనా అవదంబర వృక్షము ఉంటే అక్కడికి వెళ్ళేసి ఒక చెంబు మనము తీసుకెళ్ళి ఆ చెంబులో నీరు తీసుకొని కుంకుమ పసుపు అలా అన్నీ వేసేసి ఆ చెంబుని మన చేతిలో పట్టుకొని ఆ వృక్షానికి, ఓ వృక్షరాజా నాకు ఉద్యోగంలో ప్రగతి సాధించాలి, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కావాలి, ఉద్యోగంలో ప్రాప్తి కలగాలి అని ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికని మనసులో సంకల్పన అనేది చేసుకొని ఆ వృక్షం మొదట్లో ఈ నీరు పోసి వస్తే సరిపోతుందంట అండి. ఉద్యోగ ప్రగతి కోసం చేసేవారికి ఈ ఉదయం పూజ ఆచరించుకోమని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమము. ఈరోజు సాయంత్రము లక్ష్మీ అమ్మవారికి క్షీరాభిషేకం చేసుకొని పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారికి కనకదార స్తోత్రాన్ని కానీ లక్ష్మీ అష్టకాన్ని కానీ చదువుకొని తర్వాత అమ్మవారికి ఏదైనా తీయని నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి, వృత్తిలో అభివృద్ధి జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనేది మన పైన ఉంటుంది. కుదిరితే అందరూ ఆచరించుకోండి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.